ఎడిక్షన్ ఆఫ్ పోర్నోగ్రఫీ ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అంటే లైక్ సెక్స్ లైఫ్ మీద అండ్ ఆల్సో పార్ట్నర్స్ ఇద్దరి మధ్య కొంచెం డామినేషన్ కూడా చూపిస్తారని చెప్పేసి విన్నాను నేను. అంటే పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయి అట్లానే పర్ఫామ్ చేయాలి మనం కూడా అని చెప్పేసి. సో ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది సెక్స్ లైఫ్? సో పోర్న్ అనేది ఒక సెక్స్ ఎడ్యుకేషన్ లాగా చూస్తుంటారు. యాక్చువల్లీ పోర్న్ లో ఇబ్బంది ఏంటి అంటే అడిక్షన్. పోర్న్ చూడకుండా వాళ్ళకి ఎరెక్షన్స్ రావు చివరికి. సో ఈవెన్ రియల్ సెక్స్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు పోర్న్ చూసుకొనేసి హ్యాండ్ జాబ్ చేసిన తర్వాత రియల్ సెక్స్కి వెళ్తున్నారు. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. బేసికలీ ఎప్పుడు పోర్న్ని మాస్టర్బేషన్తో లింక్ చేయడం వల్ల, అంటే పార్ట్నర్ లేనప్పుడు మాస్టర్బేషన్తో లింక్ చేయడం వల్ల వీళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఆ స్టిమ్యులేషన్ రాకుండా రావట్లేదు. అందుకని అడిక్షన్ అంటాం. యూజువలీ అడిక్షన్ అంటే ఏంటి? దాని మీద డిపెండెన్స్. పోర్న్ చూస్తే కానీ వీళ్ళకి ఆ హై రావట్లేదు, ఎరెక్షన్స్ రావట్లేదు. రియల్ సెక్స్లోకి వెళ్ళినప్పుడు ఎరెక్షన్స్ ఇబ్బంది అవుతుంది. సో ఎప్పుడైతే మనం లింక్ విత్ మాస్టర్బేషన్ అండ్ ఈ పోర్న్ ఉంటుందో అది ఆబ్వియస్గా మాల్ అడాప్షన్ ఆఫ్ బిహేవియర్. మాల్ అడాప్షన్ అంటే ఏంటి? రెగ్యులర్ బిహేవియర్ ఏంటి? యూజువలీ సెక్షువల్ కోరికలు వచ్చినప్పుడు అంగస్తంభన రావాలి. అలా రాకుండా మనం ఒక దానికి అడిక్ట్ అయిపోయి అది చూసుకొని స్టిమ్యులేషన్ తెచ్చుకొని ఎరెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది రెగ్యులర్ బిహేవియర్ కాదు. సో అందుకని బెటర్ టు అవాయిడ్ దట్ పోర్న్. రెగ్యులర్ వాచ్ దాన్ని చూసుకొనేసి మనం స్టిమ్యులేట్ చేసుకోవటం ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. ఓకే.